స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎన్టీపీసీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది 2021లో. ఇక్కడ ఈ టూ టర్మ్స్ని ఒకసారి ఈ టూ టర్మ్స్ని ఒకసారి కలుపుదాం. ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు? 1/2 × 3, ఇక్కడ 1/2 × 3 ఉంది కాబట్టి 1/2 × 3 కామన్ తీస్తే 1/6 అనమాట. ఇక్కడ ఏం మిగిలింది? ఫస్ట్ టర్మ్లో 1 మిగిలింది, ప్లస్ సెకండ్ టర్మ్లో 1/4 మిగిలింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, 4 × 5 4 × 5 కామన్ తీసామనుకోండి, అంటే 1/4 × 5 అంటే 4 5 20. కామన్ తీసినట్టయితే 1/3 మిగిలింది ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్లో. ఫోర్త్ టర్మ్లో ప్లస్ 1/6 మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీటి రెండింటిని యాడ్ చేసినట్టయితే 1/6 ఇంటూ ఇది 5/4 అవుతుంది యాడ్ చేసినట్టయితే, ప్లస్ 1/20 ఇంటూ ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఈ రెండింటికి ఎల్సిఎం 6 అవుతుంది. 6 ఇక్కడ 3 2 కాబట్టి 2 1 2 ప్లస్ 1. ఇప్పుడు మనము వీటిని యాడ్ చేయాలి. 5 1 5/24 ప్లస్ ఇప్పుడు చూడండి, ఇది 3 1 3 2 అంటే 1/40 అనమాట. ఇప్పుడు ఈ 40కి 24కి ఎల్సిఎం 120. 4ని 5తో మల్టిప్లై చేస్తే 120 వచ్చింది. ఈ 5ని కూడా 5తో మల్టిప్లై చేస్తే 25, ప్లస్ 40ని 3తో మల్టిప్లై చేస్తే 120 వచ్చింది. ఈ 1ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 1 3 3, దట్ ఈక్వల్ టు 28/120. ఇప్పుడు 4 7 4 30 అంటే దట్ ఈక్వల్ టు 7/30. 7/30 ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే.